Hello, JP sir. My name is Yashwant. I am studying in BCom Honors. నా క్వశ్చన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు టూ సెక్టర్స్లో డివైడ్ అవుతుంది, ఆర్గనైజ్డ్ సెక్టర్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఆర్గనైజ్డ్ సెక్టర్ వచ్చేసరికి ఇండస్ట్రీస్, ఐటీ సెక్టర్, బ్యాంకింగ్. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అగ్రికల్చర్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటాయి. సో ఎకనామిక్ పాలసీస్, జిఎస్టీ, డిమానిటైజేషన్, పాండమిక్, ఇట్లా డిజిటైజేషన్ ఇవన్నీ అడాప్ట్ చేసుకోవడానికి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్కి అడాప్టబిలిటీ రావట్లేదు. సో దానికి ఎట్లా ఎంపవర్ చేయాలి వాటికి. అట్లనే గవర్నమెంట్ పాలసీ తీసుకునేది ఎకనామిక్ పాలసీస్లో ట్రికిల్ డౌన్ ఎకనామిక్ థియరీ అనేది మనం ఫాలో అవుతున్నాం. అది గ్రౌండ్ లెవెల్లో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనం బాటమ్ అప్ పాలసీస్ అనేవి ఎట్లా గవర్నమెంట్ అడ్రస్ చేయాలి ఇష్యూస్. అట్లే క్యాపిటల్ ఇంటెన్సివ్, లేబర్ మెథడ్ ఆఫ్ బిజినెసెస్ సెక్టర్స్ ఉంటాయి. అట్లే లేబర్ ఇంటెన్సివ్ మెథడ్ ఆఫ్ బిజినెసెస్ అనేవి ఉంటాయి. మన దగ్గర పాపులేషన్ చూసుకుంటే ఎక్కువ ఉన్నందు కారణంగా మనము టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవాలి. కాకపోతే డెవలప్మెంట్ గ్రోత్ కూడా వస్తుంది. ఇది ఎట్లా అంటే జాబ్లెస్ గ్రోత్ అనేది మనకు కనిపిస్తున్నది. సో ఈ లేబర్ ఇంటెన్సివ్ అనేది మనం ప్రమోట్ చేసుకోవాలి. ఈ ఇష్యూని ఎట్లా. యశ్వంత్ మీది చాలా 100% వెరీ గుడ్ క్వశ్చన్. సెంట్రల్ ఛాలెంజ్ ఆఫ్ ఇండియా ఇది. డెవలప్మెంట్ వల్ల ఫలితాలు కొంతమందికే వస్తాయి, మనకు అందరికి వస్తున్నాయి. కానీ అందరికి వచ్చే కొన్ని ఫలితాలే. అందరికీ మొబైల్ ఫోన్లు వస్తున్నాయి, అందరికీ డిజిటల్ టెక్నాలజీ అందుబాటులో ఉంది, అందరికీ ఫోన్లు ఉన్నాయి, టీవీలు వస్తున్నాయి, కరెంట్ వస్తుంది. కానీ లైఫ్లో రియల్ క్వాలిటీ పెరుగుతుందన్న కాన్ఫిడెన్స్ కలగట్లా. అది కొంతమందికే వస్తుంది. ఇట్ ఈజ్ నాట్ సస్టైనబుల్. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఇది అవసరం, ఎకనామిక్ గ్రోత్ ఏ రూపంలోనే అవసరం, కానీ ఇది చాలదు. ఏమిటి అవరోధం? మీరు రెండు ప్రశ్నలకి ఒకటే సమాధానం. ఇవాళ మీరు చూస్తే దెర్ ఈజ్ ఎ మెథడ్ ఇన్ అవర్ అప్రోచ్. ఈ టౌన్ హాల్స్లో కానీ ఇంకోటి కానీ థీమ్స్ మీరు తీసుకుంటే దీనికి మీరు ఈ క్వశ్చన్కి లింక్ ఉన్నది. ఇంక్లూజివ్ గ్రోత్ కావాలంటే 5 మార్గాలు దేశంలో ఇవాళ ఉన్నది. మొట్టమొదటి ఇంతకుముందు అనుకున్నాం, గవర్నమెంట్ తన పని తాను చేయకపోతే సామాన్యుడికి ఎట్లా అందాల్సినవి. డబ్బున్నవాడు గవర్నమెంట్ పనిచేసిన చెప్పినా వాడు బతుకుతాడు. గవర్నమెంట్ పనిచేస్తేనే కదా సామాన్యుడికి అందాల్సింది. కామన్ ఎమ్యూనిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సర్వీసెస్ కానీ. గవర్నమెంట్ తన పని తాను చేయాలంటే గవర్నమెంట్లో ఆర్థిక బలం ఉండాలి కదా. గవర్నమెంట్ దివాలా తీసి అప్పులు తీసుకొని జీతాలు ఇవ్వడం తప్ప ఇంకేం పని చేయలేదనుకోండి, ఇంకా గవర్నమెంట్ ఎందుకు ఉంది? మన నుంచి దోచుకోవడం కోసం. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ గవర్నమెంట్లో ఫస్ట్ ప్రిన్సిపల్. ఎఫెక్టివ్ గవర్నమెంట్ కావాల్సింది పేదల కోసం. డబ్బున్న వాళ్ళు గవర్నమెంట్ పని చెప్పని ఎలాగోలా బతుకుతారు. ఎఫెక్టివ్ గవర్నమెంట్ కావాల్సింది పేదల కోసం. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ పేదల కోసం కావాలి. 2, క్వాలిటీ ఎడ్యుకేషన్, ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్. మంచి స్కూల్ ఎడ్యుకేషన్ 10-12 ఏళ్ళు కనుక క్వాలిటీ వచ్చినట్టయితే తర్వాత ఏం జరిగినా కూడా ఎవరితో ఎవరైనా పోటీ పడగలరు. అప్పుడు డబ్బు ఉందా లేదా, పేద కుటుంబమా కాదా, ఈ తేడా ఉండదు. 3, క్వాలిటీ హెల్త్ కేర్. 2 కారణాలుగా. హెల్త్ కేర్ లేకపోతే, గుడ్ హెల్త్ లేకపోతే ప్రొడక్టివిటీ లేదు, పనిచేసే శక్తి లేదు. 2, గుడ్ హెల్త్ లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదు. జేబులో డబ్బులు ఖర్చు కాకుండా క్వాలిటీ హెల్త్ కేర్. 4, కనీసం కొన్ని ఎలిమెంట్స్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. అన్ని చట్టబద్ధ పాలన ఒక్కరోజు కాకపోయినా కూడా కొన్ని ఎలిమెంట్స్, ప్రాపర్టీ రైట్స్, కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్, సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్, ఇవన్నీ వేగంగా న్యాయంగా జరిగే ఏర్పాటు ఉందనుకోండి, ఎకానమీ పెరుగుతుంది. ట్రస్ట్ ఉంటుంది. ఇవాళ ప్రతివాడికి మిస్ట్రస్ట్. మోసాలు జరిగిపోతున్నాయి, ఎవరి దగ్గర వెళ్ళాలో తెలియదు. డబ్బులు బ్యాంకులో వేసుకున్నా కూడా కొట్టేస్తాను భయం. కొట్టేస్తే దానికి పరిష్కారం లేదు. ప్రతిదానికి కూడా మిస్ట్రస్ట్ వచ్చింది, ఎకానమీ పెరగదు. 5, స్మాల్ టౌన్స్. ఇంక్లూజివ్ గ్రోత్ లేకపోతే ఏమవుతుంది? హై స్కిల్డ్ పీపుల్ ఏదో ఐఐటీకి వెళ్తే, ఐఐఎంకి వెళ్తే, కొన్ని మంచి ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే, తల్లిదండ్రులు బాగా డబ్బు ఉంటే, మీకు నెట్వర్కింగ్ ఉంటే, మీరు మాత్రం బాగా ఉండే, మిగతా వాళ్ళ దగ్గర అవకాశం లేకపోతే హౌ కెన్ దట్ బి ఇంక్లూజివ్ గ్రోత్? కాబట్టి 5 ప్రాక్టికల్ ఇష్యూస్. ఇంకా చాలా ఉన్నాయి, సిద్ధాంతాలు చెప్పచ్చు, కానీ 5 ప్రాక్టికల్ ఇష్యూస్. మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలో ఎఫ్డిఆర్ కానీ, లోక్సత్తా మూమెంట్ కానీ, నేను కానీ ఈ 5 మీద బాగా దృష్టి పెడుతున్నాం. దెర్ ఇస్ అ రీజన్ ఫర్ దట్. ఈ ఇంక్లూజివ్ గ్రోత్ కావాలంటే, ఈ గ్రోత్లో అందరికీ పార్టిసిపేషన్ కావాలి, ఆపర్చునిటీ కావాలి, పెరిగే అవకాశం కావాలంటే ఈ 5 చేయకుండా సాధ్యం కాదు. అండ్ దే ఆర్ ఆల్ పాసిబుల్. ఇవేం అసాధ్యమనే కాదు. మనమేమో లక్షల కోట్ల డబ్బులు లేని అట్లా జరిగే పని కాదు. గొంతెమ్మ కొరకలేం కోరకలే. మనం ప్రాక్టికల్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం. కాబట్టి యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఇట్స్ ఎ సెంట్రల్ క్వశ్చన్. గ్రోత్లో అందరూ భాగస్వాములు కాకపోతే, గ్రోత్ అవసరమైనా కూడా ప్రజలు గ్రోత్ కోసం ఓటేయరు. ఇప్పుడు చాలా స్టేట్స్లో ఏమవుతుంది, గ్రోత్ ఇస్తామని చెప్పంటే అది సరేనా, ఇప్పుడు నాకేమి ఇస్తాం అడుగుతున్నారు. మనకు పేద దేశంలో ఉన్నాం, కష్టంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి గ్రోత్ని దీంతో బ్యాలెన్స్ చేయాలి.
తాత్కాలికంగా సాయం చేయాలి, గ్రోత్ని దెబ్బతినకుండా చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేసి రిజల్ట్స్ తీసుకోవాలంటే 5 కావాలి. ఈ 5 మీద దృష్టి పెట్టట్లా. ఎకనామిక్ గ్రోత్ మీద దృష్టి పెడుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇన్వెస్ట్మెంటు, ఇన్సెంటివ్స్ ఇవ్వటం, టెక్నాలజీ తంటాలు పడుతున్నారు. కొన్ని మార్పులు చేర్పులు కావచ్చు, కొంత రీసెర్చ్ చేయొచ్చు, కానీ బై అండ్ లార్జ్ ఎవరు కాదంటలా. కానీ ఈ 5 మీద దృష్టి పెట్టకుండా మీరు అనుకున్న బ్యాలెన్స్డ్ గ్రోత్ రాదు. అది రాకుండా ఇంక్లూజివ్ గ్రోత్ రాదు. అది లేకుండా పేదరికం పోదు. అది లేకుండా డెమోక్రసీలో గ్రోత్ కోసం మీరు మెజారిటీ సాధించలేరు. గ్రోత్కి మెజారిటీ లేదు. గ్రోత్కే ఓటు వేయండి అంటే ఇవాళ జనం ఓటు వేయరు. లెట్స్ బి ట్రూత్ఫుల్. కాబట్టి అన్ని రకాలుగా ప్రాక్టికల్గా కానీ, మోరల్గా కానీ, న్యాయం కోసం కానీ మనం ఇంక్లూజివ్ గ్రోత్ కావాలి. అది కావాలంటే 5 పారామీటర్స్ కావాలి. అది గవర్నమెంట్స్, పార్టీస్ గుర్తిస్తే, మనందరం గట్టిగా మన అర్థం చేసుకుని గొంతు విప్పితే ఎంత మేర జరిగితే అంత ఇంక్లూజివ్ గ్రోత్ వస్తుంది. బట్ ఇట్స్ ఎ వెరీ సెంట్రల్ క్వశ్చన్. ఇండియన్ ఎకానమీలో ఇవాళ ప్రపంచం అంతా కూడా విప్పారిన కళ్ళతో చూస్తుంది. ఎందుకంటే 85% అన్ఆర్గనైజ్ సెక్టర్ ప్రపంచంలో ఎక్కడ లేదు, ఓన్లీ ఇండియా. 65% రూరల్ పాపులేషన్ ప్రపంచంలో ఎక్కడ లేదు, ఓన్లీ ఇన్ ఇండియా. అగ్రికల్చర్ 18% అగ్రికల్చర్లో అవుట్పుట్ ఉండి 42% అగ్రికల్చర్ మీద డిపెండెంట్. అది ఎక్కడ లేదు, ఓన్లీ ఇన్ ఇండియా. ఈ 3 నంబర్సు ప్రతి ఒక్కటి ఓన్లీ ఇన్ ఇండియా. ఈ 3 నంబర్సు కీలకం ఈ దేశ భవిష్యత్తుకి. 42% డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్, 65% రూరల్, 85% అన్ఆర్గనైజ్డ్. No other country has any one of these problems. We have all 3 problems. మూర్తికి ఒకటే సొల్యూషన్, ఇంక్లూజివ్ గ్రోత్. అది సస్టైన్డ్గా వచ్చే 20-25 ఏళ్ళు ఒక ఉద్యమంలాగా, యజ్ఞంలాగా చేయకపోతే మా జనరేషన్కి ఏం ప్రాబ్లం, మేము పోతాం. మీకు కొంచెం కష్టమే. నేను చాలా ఆప్టమిస్ట్ని. బట్ యూ ఆల్సో మస్ట్ సీ వాట్ ఈస్ ద డేంజర్ అహెడ్.